ఆవేశంలో ఇద్దరు నాయకులు మాట్లాడడం, మరొకటి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళినటువంటి ఒక ఉద్విగ్న భరితమైనటువంటి సన్నివేశం కూడా మళ్ళీ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కారణం, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక గొప్ప సంస్కృతిని తెలియజేసేటటువంటి పరిస్థితిగా పవన్ కళ్యాణ్ అమ్మని హత్తుకున్నప్పుడు ఎలా అనిపించిందంటే, నాకైతే అరుణ్ గారు ఒక బిడ్డను తల్లి హత్తుకున్నట్టుగా ఉన్నది, కానీ అమ్మని ఆత్మీయంగా అలా దగ్గరికి తీసుకున్నట్టు అనిపించలా. అమ్మని బిడ్డగా మార్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భంగా నేను భావిస్తా. ఒక్కసారి చూడండి, మేబీ ఎమోషనల్. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కనపడినటువంటి ఆత్మీయ బంధాలు, మనుషుల మధ్య ఉండవలసినటువంటి విలువలు ఎంత అద్భుతం అంటే, 10 ఏళ్ళు ఆ కుటుంబానికి దూరంగా ఉండి ప్రజల కోసం పోరాడినటువంటి నాయకుడు ఒక గెలుపు తర్వాత, ఒక నమ్మకాన్ని పెంచిన తర్వాత, అలాగే ప్రజలకు ఒక ప్రతిజ్ఞను తెలియజేసిన తర్వాత అన్న దగ్గరికి వచ్చి, అమ్మ దగ్గరికి వచ్చి, ఒకరు కన్న తల్లి, మరొకరు పెంచిన తల్లి, అన్నగా కంటే కూడా ఆయన, నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నప్పుడు బహుశా యాక్చువల్గా నిన్న ఆ వీడియో చూస్తున్నంత సేపు కూడా మళ్ళీ రిపీటెడ్ గా పెట్టుకొని మళ్ళీ కళ్ళంటి నీళ్లు కార్చామండి. అంటే 10 ఏళ్ళుగా ఆ ఫ్యామిలీకి మాక్సిమం అన్ని ఫెస్టివల్స్ లో మీరు చూస్తే కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మిస్ అవుతారు, అందరూ ఉంటారు, కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మిస్ అవుతారు. ఆయన అప్పుడు ఎక్కడ ఉంటారంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పోరాట యాత్రలోనో ఏదో ఒక సభల్లోనో ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రజల కోసం కుటుంబాన్ని త్యాగం చేశాడు, ఆర్థికంగా త్యాగం చేశాడు. పైగా ఆల్రెడీ చిరంజీవి గారు ఈ రాజకీయాలతో విసిగిపోయి పక్కకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారికి కూడా ఆ ఫ్యామిలీ నుంచి అట్లాంటి సలహాలు ఇచ్చారు. ప్రజలు ఇప్పుడు అంత జెన్యున్ పాలిటిక్స్ ని రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు, కొన్ని కుళ్ళిపోయిన రాజకీయాల్లో మనలాంటి వాళ్ళం ఇవ్వలేము, ఎందుకు నువ్వు ఫ్యామిలీని, నీ జీవితాన్ని, నీ సంపాదన అంతా కూడా ప్రజలు రాజకీయాలు అని చెప్పేసి అనవసరంగా వృధా చేసుకుంటున్నాం అని చెప్పేసి చాలా సందర్భాల్లో కళ్యాణ్ గారిని ఆపడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎంత బాధ చూడలేక, కళ్యాణ్ గారు పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక, ఒక అన్నగానో, ఒక కొడుకుగానో, ఒక మరిదిగానో వాళ్ళందరూ ఆవేదన ఉంటుంది వాళ్ళందరికీ. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూడలేక చాలా సార్లు ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఈయన మొండిగా, లేదు నేను ప్రజల కోసం వెళ్లాల్సిందే, నువ్వు ఆ కుళ్ళు రాజకీయాల్లో నిలబడలేకపోయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా నిలబడి తీరుతాను, ప్రజల కోసం మనకి ఇంత స్థాయి ఇచ్చినటువంటి ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నిలబడిన తీరైతే అందరికీ తెలిసిన విషయం. ఈ 10 ఏళ్ళుగా నిన్న అది అక్కడ అసలు వెళ్ళడము, చిరంజీవి గారిని హత్తుకోవడం, అలాగే కాళ్ళకి నమస్కారం చేయడం, ఇవన్నీ మాకు ఎలా అనిపించాయి అంటే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ సాగినటువంటి 5 ఏళ్ళు చిత్ర పరిసరాలను ఎంత టార్గెట్ చేశాడో మనందరికీ తెలుసు. కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకున్న ఒకే ఒక్క ఆర్థిక పరమైన ఆదాయ మార్గం అది ఒక్కటే. దాన్ని దెబ్బతీస్తే కళ్యాణ్ గారికి సినిమాలు ఇవ్వకుండా నిర్మాతల్ని, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ భయపెడితే ఆయనకి సినిమాలు రావు, సినిమాలు రాకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఈ రాజకీయ పార్టీని నడపలేడు, ఇంకొక మార్గం లేదు, అవినీతి సంపాదన లేదు కాబట్టి ఆయనకి దాన ధర్మాలు చేయలేడు, ఆటోమేటిక్ గా క్విట్ అవుతాడు అని చెప్పేసి ఒకే ఒక కక్షపూరితమైన చరిత్ర మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కడుపు మార్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరి బాధ చూడలేక ఇండస్ట్రీ పెద్దగా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడడానికి వస్తే నమస్కారం పెడితే తిరిగి సంస్కారంతో ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా అదొక రకమైన వెకిలి నవ్వు, శాడిస్ట్ నవ్వు నవ్వుతూ ఆయన నమస్కారం పెట్టేది మాత్రమే బయటికి రిలీజ్ చేసి, మీకు పెద్ద పెద్ద హీరోలు అయి ఉండొచ్చు, మీకు సుప్రీం హీరోలు అయి ఉండొచ్చు, మీ హీరోలందరూ నా ముందు పరిస్థితి ఇది చూడండి అన్నట్లుగా సమాజానికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ చిరంజీవి గారు అనేది పెద్ద విషయం అయితే ఫస్ట్ చిరంజీవి గారితో నమస్కారం పెట్టించుకోవడం అనేది, అలాగే స్వయం కృషితో ఎదిగిన అంతమంది హీరోలు వాళ్ళందరి కష్టార్జితంతో వాళ్ళు ఎదిగారు, ఇలాగేం దోచుకోవాలా, అట్లాంటి వ్యక్తుల్ని కనీసం తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా ఎక్కడెక్కడో బయట కారు లాపించి అంత దూరం నడిపించేసి లోపలికి తీసుకొచ్చేసి వాళ్ళు నమస్కారం పెడుతుంటే తిరిగి నమస్కారం పెట్టే వీడియో కనుక వచ్చి ఉంటే, ఇద్దరు ప్రతి నమస్కారాలు పెట్టుకుంటూ వచ్చిన వీడియో అయితే ఎవరంత సీరియస్ గా తీసుకునేవాళ్ళు కదా, ఎవరికి నెగిటివ్ కనిపించేది కాదు, కేవలం వీళ్ళు మాత్రమే. అది ఎస్పెషల్లీ చిరంజీవి గారు చేతులు జోడించి నమస్కారం పెట్టి అడుగుతున్నప్పుడు మాత్రమే వచ్చిన వీడియోని ఖచ్చితంగా అతను శాడిజం చూపించుకున్నాడని అనిపించింది అందరికి. దానికి నిన్న చిరంజీవి గారి కాళ్ళు మొక్కిన విధానం మాకు ఎలా అనిపించిందంటే, నీతో చేతులు జోడించిన వాడి యొక్క చేతిలో అధికారం అనే అహంకారాన్ని తీసేసి ఆడి అహంకారాన్ని నా చేతుల ద్వారా నీ పాదాల దగ్గర పెడతానని చూడు అన్నయ్య అని చెప్పినట్లుగా అనిపించిందండి మాకైతే. అందుకని మళ్ళీ రిపీటెడ్ గా చూసి ఏడ్చాం నిన్న.
ఏడవటం ఇక్కడ ఇంకొక కాదు అంశం కానీ కూడా గమనించాలి మనం.